హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. హాయ్ అండి అందరికీ. అందరు ఎట్లరు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాములా. ఇప్పటి వరకు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గిట్లనే మన ఛానల్ని ఆదరిస్తూ ఉండండి. మంచిగా వీడియోస్ లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అబ్బు దోస్తులు, కొత్త ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు, మాకు ఎంకరేజ్ చేస్తుండండి. ఇక అట్లనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వెంటనే మన వీడియోలు చూడొచ్చు. ఇక దోస్తులు, ఇక మొన్నటి నుంచి షార్ట్స్ కూడా పెడుతున్నాము. ఇక మంచిగా అనిపిస్తుంది చూడండి. జోక్ కూడా ఉంటుంది, కొంచెము మంచిగా ఉంటుంది. ఇక అత్త కొడలు ఎట్లుంటుంది, ఇటు పక్కన తోటి ఎట్లుంటుంది అనేటివన్నీ పెడతాము. ఇక మంచిగా చూసి ఎంటర్టైన్మెంట్ అవ్వండి. అట్లనే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దోస్తులు. అవు దోస్తులు, ఇక షార్ట్స్ కూడా ఎట్లున్నాయో జర కామెంట్ ద్వారా తెలియజేస్తే మాకు మంచి సంబరంగా అనిపిస్తుంది. ఇంకా కొత్త కొత్త థాట్స్ తోటి ఇక మంచి మంచి షార్ట్స్ అండ్ వీడియోస్ కూడా చేసి మీకు మీ ముందుకు ప్రజెంట్ చేస్తాము. ఇక గట్లనే మనం చేసే ప్రతి ఒక్క వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదుల్లా, ఓన్లీ కలుపుతాలు మాత్రమే. దోస్తులు, ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 77. ఇక రారి దోస్తులు, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. దోస్తులు ఎవరైతే చూస్తారో మంచిగా లాస్ట్ వరకు చూడండి దోస్తులు, మంచిగా వీడియోలు అర్థమైతే మీకు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అది చేసిందంతా చేది ఒక్క తిరిగి ఫోన్లు చేస్తుండు. ఇక ఫోన్లు ఎందుకు మాట్లాడాలి నేను, ఇట్లాంటి విషయం చెప్పి మా దోస్తాను కట్ చేసేసిండు. ఇక ఇంకేముందని చెప్పి నేను మాట్లాడాలి చెప్పు. ఎన్ని ఆశలు పెట్టుకున్నా నాకు మంచి దోస్తు దొరికిండు. ఇక జీవితాంతము కష్ట సుఖాలు ఏమున్నా మంచిగా ఇట్లా కానీ చెప్పుకోవాలి. ఎట్లాగో నా భర్త కష్టాలే ఉన్నవి, ఇక నాకు కష్టాలే ఉన్నవి. ఏదో జర మంచి చెడు చెప్పుకుంటే మంచిగా ఉంటుంది కదా అనుకున్నాను. కానీ ఇక ఇట్లనే ఇది చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఎంత మాట చెప్పిండు నాకు ప్రేమిస్తున్నానని. ప్రేమకు దోస్తానికి తేడా తెలియదు అనుకున్నాడా ఏంది? నాకు అసలు నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పేసి లాస్ట్కి వస్తే మా దోస్తాన్నే కట్ అయిపోయేటట్టు చేసిండు. ఎంత నమ్మినా చూడు, నేను ఇంతవరకు ఎవరిని ఇంతగానో నమ్మలేదు. దోస్తు అంటే దోస్తులాగానే ఉంటారు అనుకున్నా, కానీ ఇక అది నమ్మి ఇట్లా మనసులు వెనక్కి తెచ్చుకున్నా నేను. ఇంట్లో ఎవ్వరు కనిపిస్తలేరు, పోవాలా వద్దా లోపలికి? మరి ఇప్పుడు ఏదైతే అదే అయ్యింది. పోయి ఏది ఇడతా ముందే అనితకి జ్వరం వచ్చింది అని చెప్పి తెలిసింది. ఇక ఆమెని ఎప్పుడెప్పుడు చూడాలా అనేసి నాకుంది. ఎవరేమన్నా అనుకోని ఇక ఆ పిల్ల మొగడున్నా సరే నేను పోతా, వల్కరిస్తా, ఎట్లుందో కనుక్కుంటా. అనిత, అనిత, ఏంది ఆది గొంతులాగా వినిపిస్తుంది? ఇంటికి ఇట్లా వచ్చిందా ఏంది? నేను లోపలికి రావచ్చా? నువ్వు లోపలనే ఉన్నావని నాకు తెలుసు. ఎవరు మీరు? ఏమైంది నీకు? మర్చిపోయినావా నన్ను? ఎవరయ్యా నువ్వు? మర్చిపోయినావని నన్ను అడగబడుతుంది. అయ్యో దీనికి ఏమైంది మరి గిట్లా మాట్లాడబట్టి? నేను ఆదిని. ఏమో ఎవరో నాకేం తెలుసు. ఆది అంటే నాకు తెలియదు పో. ఎవరో నువ్వు ఎవరింటికి వచ్చి ఎవరికి అడుగుతున్నావో ఏమో. అమ్మని నాకు అర్థమైంది, నా మీద గట్టి కలిగింది, చాలా కోపం మీద ఉందని అర్థమయ్యింది ఈ మాట చెప్పినందుకు. ఇక అట్లా అని చెప్పేసి ఇక నువ్వెవరో నాకు తెలియదు అని మాట్లాడుతుంది. అయినా సరే నేను ఊరుకుంటేనా ఏంది? ఏమైంది అనిత? లోపలి కూడా రమ్మంటలేవు. నేను ఆదినంటే ఎవరు నువ్వు అని తెలియదు అన్నట్టుగా నేను మాట్లాడుతున్నావు, అట్లా బిహేవ్ చేస్తున్నావు ఎందుకు? నేను ఏమన్నానని? అరే నా మనసులో ఉన్న ఉద్దేశం చెప్పిందే, దానికి నువ్వు ఒక్క మాట కూడా రిప్లై ఇవ్వకుండా సప్పుడు కాకుండా వెళ్ళొస్తేవి పోతున్నా అని చెప్పి ఇక నేను ఏమనుకోవాలని? ఏదన్నా ఉంటే చెప్పుకొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి, కానీ ఇట్లా మొహం మార్చుకొని మాట్లాడకుండా ఇట్లా ఇంట్లోనే ఉంటే ఎట్లనే? ఏం కావాలనుకుంటున్నావే నువ్వు? లేదు సారు, నేనేం మాట్లాడదలుచుకోలేదు. పోర్రి మీరు ఈ నుంచి. ఏంది అనిత, నేను నీకోసమే వచ్చింది, ఎందుకు గట్ల ఇలా కొడుతున్నావు ఇంట్లో నుంచి నన్ను? ఏంది కొత్తగా మళ్ళీ నన్ను సారు అని పిలవబడుతుంది? నాకు ఇప్పుడే అర్థమవుతుంది సారు, ఎవరిని ఎంతలో పెట్టాలనో. ఇంతకుముందు అందరూ నా వాళ్ళు నా దోస్తులు అనేసి నేను మస్తు నమ్ముకున్నా, కానీ నమ్మించి ఇంకేదో అంటారని చెప్పేసి నాకు ఇప్పుడే అర్థమైంది. అందుకని చెప్పేసి ఎవరిని ఎట్లా పిలవాలో నాకు బాగా తెలుసు, గట్లనే పిలుస్తా సారు. ఇక ఎవరేమన్నా అనుకోని, ఇక మీకు పైసలు ఇచ్చేది ఉంది కదా, ఇంటికి వస్తలేనని చెప్పి వచ్చినట్టుర్రు. ఇక మిగతా పైసలు నేను ఇచ్చేస్తా, నాకేమో వద్దు మీ పైసలు. ఇంకా 8,000 ఏమో కట్టేది ఉంది కదా, ఆయనతో లెక్క చేసి ఇస్తా, కానీ ఇప్పుడైతే నా దగ్గర లేవు. జరా నాకు జ్వరం వచ్చింది, పానం చూస్తుంది. ఇక నేను మంచిగా అయినాక జర కూలి పోయి ఎవరితోనన్నా తీసుకొచ్చి మీ పైసలు మీకు ఇస్తా, కానీ ఇక గిట్లా ఇంటి దాకా రాకుర్రి. ఏం మాట్లాడుతున్నవి? ఏందో మాటలు నాకు అర్థమైతలేదు. ఇప్పుడు నేను పైసల కోసం వచ్చిన అంటున్నావా? మీరేమని అనుకోండి సారు, నేనైతే ఇక ఇప్పటి నుంచి పనికి రావట్లేదు, పానం చూస్తుంది నాకు. ఇక ఊకి అక్కడ ఇక్కడ చేసి అలసిపోతుంది. ఇక మీరు ఇంకెవరినైనా పెట్టుకోరి పనికి. ఏందే మాటికి మాటికి సారు సారు అనబడితివి?
ఏమైంది నీకు? మరియు గిట్ల చేస్తున్నావు? వేరేళ్ళని ఎందుకు పెట్టుకోమంటున్నావు పనికి? నువ్వెందుకు రానంటున్నావు? నాకేం అర్థమైతలేదు. అవ్వు సారీ మీకెందుకు అర్థమవుతుంది. చేసేటివన్నీ చేస్తారు, మాట్లాడేటివన్నీ మాట్లాడతారు, మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలాగా ఉంటారు. మీలాంటోళ్ళకు మా బాధలు ఏం అర్థమవుతాయి చెప్పుర్రి. ఇగోవే అనిత, నీ నుంచి ఇట్లాంటి మాటలు వస్తావని నేను అస్సలు ఊహించలేదే. ఎందుకే గిట్లా మాట్లాడుతున్నావు? నా మనసు బాడు చేస్తున్నవే గిట్లా మాట్లాడి. నీవంటే నాకు ఇష్టం ఉందని చెప్పడం నేను తప్పు చేసినా చెప్పు? అదేదో లోపల పెట్టుకొని అట్లనే ఉండుంటే ఈరోజు నువ్వు ఇట్లా మాట్లాడకపోతుంటివా ఏంది? అదేదైనా సరే సారు, ఇప్పటి నుంచి మాత్రము గింతే. ఇక ఎవరితోటి ఎట్లుండాలో గట్లే ఉంటాను. నా వల్ల ఎవ్వరు బాధపడొద్దు, నేను ఎవరి వల్ల బాధపడొద్దు అనేసి ఆలోచించుకున్నా. అందుకే అంటున్నా సారు, ఇక నేను ఇప్పటి నుంచి అయితే పనికి రాను. నేనే వ్యాపారం మంచిగా అయినాక పైసలు తీసుకొని డైరెక్ట్ వచ్చి ఇచ్చిపోదాం అనేసి అనుకున్నా. ఇక అంతలోనే మీరు ఈడి దాకా వచ్చిర్రు. ఇగోవే అనిత, నువ్వేమన్నా అనుకోవే, నువ్వు నన్ను ఎంత కఠినంగా మాట్లాడినా మాత్రం నేను మాత్రం నిన్ను వదలను. ఆ, నువ్వు నీకు జస్ట్ నా మనసులో మాట చెప్పిన అంతేగాని నువ్వు నన్ను ప్రేమించు అని అడిగినానే నేను. మరి ఇంత కఠినంగా మాట్లాడుతున్నావు. ఇంత మనిషిని కూడా చూస్తలేవు, మనిషి మొహాన్ని కూడా చూస్తలేవు. ఇట్లా మాట్లాడితే నేనేమైపోవాలనే? గింతేనా ఇన్ని రోజులు నన్ను అర్థం చేసుకుంది? అవ్వు సారు, మీరు నన్ను బాగా అర్థం చేసుకుని ఇక నేనే మిమ్మల్ని తప్ప అర్థం చేసుకున్నా. ప్లీజ్ అట్లా మాట్లాడకు, నాతోటి అయితలేదు, నన్ను జీర్ణించుకోలేకపోతున్నాను నీ మాటలు విని. అవ్వు సారు, మొన్న కలిసినప్పుడు మాట్లాడేది కదా, నాకు కూడా గట్లనే ఉందిగో జీర్ణించుకోలేక ఇప్పుడు కూడా ముద్ద పోతలేదు కడుపులకు. అసలు ఆ విషయము చెప్పనే చెప్పొద్దు అనుకున్నానే. సడన్గా అనుకోకుండా నోట్లో ఆగక బయటకు వచ్చేసింది. ఇక దానికి గింతగానం అలిగి గిట్ల ఉంటావేంది? జ్వరం వచ్చేటట్టు అంత పానం ఖరాబ్ చేసుకున్నావు ఎందుకు? ఆ రోజు మంచిగా అనిపించినందుకు లోపల ఆగలేకపోయింది, ప్రేమ దాచిపెట్టుకోలేకపోయినా నేను. గట్ల బయట పెట్టినే తప్ప లేదంటే చెప్పేటోనే కాదే తల్లి. నాకు తెలియదా నీకు పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారని తెలుసు కదా. మనసులో మాట చెప్పినంత మాత్రాన గిట్ల మొహం కూడా చూడకుండా ఇట్లా నా దగ్గరికి పనికి రాను, పైసలు నీకు ఇస్తాను, ఎట్లా మొహం కూడా చూడకుండా ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది నీకు? ఒకసారి ఇటు మరలే, ఎందుకు మొహం కూడా చూస్తలేవు? నాకు ఎవరి ముఖం చూడాలని లేదు. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకూరు మీరు. అదే మాట నా మొహం చూసి చెప్పు. ఏంది సారు, మరి నేను చెప్తున్నా కానీ వినకుట్టా మళ్ళా మొహం చూసి మాట్లాడు అంటే నేనేం మాట్లాడాలి మీతోటి? అరే, నా మనసులో మాట చెప్పడమే తప్పైందా అనే నీకు ఇప్పుడు? మీ అమ్మ అలగల కూడా ఎంత అందంగా ఉన్నవే నువ్వు. ఇగో గీ మాటలే తగ్గించుకోరు సారు, మీరు మంచిగా ఉండదు చూడు చెప్తున్నాను. ఇక మీరు ఇక్కడి నుంచి పోతారా లేదంటే నేనే లేచి వెళ్ళిపోవాలా లోపలికి? సరే ఉండే, ఇక నువ్వు చాలా గరం మీద ఉన్నావు. ఇక నేను మాట్లాడితే కూడా తీసుకుంటలేవు. ఇక మొహం కూడా చూస్తలేవు. సరే ఎన్ని రోజులు ఉంటావు ఉండు. నేను మాత్రము గిట్లనే మీ ఇంటికి వస్తుంటా పోతుంటా. ఇక నీ ఇష్టం. నేను మాత్రము నువ్వు మాట్లాడిన దాకా నేను వదిలేదే లేదు. ఇంటికి ఎవరు వచ్చినట్టు? అనిత? ఏమండి ఇక్కడ సైడ్ ఉన్నాను. హలో అండి. ఎవరే అయినా? గదే అండి, నేను చెప్పిన చూడు ఆది సారు అని పనికి వెళ్తున్నా, గా సారే వచ్చిండు. ఓ, మీరేనా సారు? చాలా సాయం చేసిర్రు. ఇక థ్యాంక్స్ అండి. ఇక మంచిగా మాకు బాగానే హెల్ప్ చేసిర్రు. కానీ ఇక కాకపోతే ఇక ఆమెకు పానం బాగలేదు, ఆమె పనికి రానంటుంది ఇప్పుడు. అయ్యో పర్లేదులే, జ్వరం వచ్చినప్పుడు ఎట్లొస్తారు కానీ ఇంకా జ్వరం తక్కువైనాక 2-3 రోజులు మంచిగా రెస్ట్ తీసుకుని రమ్మని చెప్పు. లేదు సారు, ఇక ఆమె మొత్తానికి పని మానేస్తా అంటుంది. ఇక పొలం దిక్కు పనులు చూసుకోనికి మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇక మొత్తానికి మానేద్దాం అనుకుంటుంది. ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉందంట కదా మీకు ఇచ్చేది, ఇక అది ఇచ్చేసేస్తే అయిపోతుంది ఇక అని చెప్పినుండే. ఇక ఆమెకు తోట అవుతలేదంట. ఇంతకు మీ పేరెందుకు చెప్పలేదు? శేఖర్. చూడు శేఖర్, నేనైతే ఇప్పుడు ఏం బలవంతం పెడతలేను, ఇప్పుడే రావాలి చెయ్యాలి ఇక పైసల గురించి అస్సలు బలవంతం పెడతలేను. ఆమెకు తీరిక అయినప్పుడే వచ్చి జర్రా ఏమో కొంచెం పనులు ఉంటే చేసిపోతే చాలు నాకు. ఇప్పుడు అంతలు రాకున్నా సరే ఈ వారం 10 రోజులు ఎట్లా అట్లా అడ్జస్ట్ అయిపోతా, కానీ తర్వాతనైనా సరే వచ్చి చేయమని చెప్పు. నాకు ఇక పైసలు మళ్ళీ రిటర్న్ ఇచ్చుడు ఎందుకు? లేదు సారు, నాకు చాలా కష్టం అవుతుంది. మా పొలం దిక్కు పోవాలి, ఆ పనులు చూసుకోవాలి, ఈ పనులు చూసుకోవాలంటే అయితలేదు. ఇక నేనేం రాను. ఇక గదే పైసలు మేము లెక్క కట్టిస్తాం కానీ ఇక నేనైతే రాలేను సారు. శేఖర్, బయటకు వస్తావా? నీతో మాట్లాడాలి. ఈయన నాతోటి ఏం మాట్లాడతాడు నాకు అర్థం కాదు. నన్ను ఎందుకు ఇలా వాటే బయటికి? సరే పండి సార్. ఏంది సారు గీటి తీసుకొచ్చారు నన్ను? పర్లేదు కూర్చో చెప్తా. వద్దులే సారు, జర మంచిగా ఉండదు. ముందే నాకు పానం బాగలేదు, ఈ సీసాల మధ్యలో కూర్చుంటే జీవి ఉంచుతుంది, ఇంకప్పుడు నేను తాగవలసి వస్తుంది. ఎందుకు చెప్పు ఇక్కడ కూర్చున్నాడు? జర రండి బయటనే కూర్చొని మాట్లాడుకుందాం, కానీ ఏందో మీరు చెప్పేది చెప్తే, లేదంటే వెళ్ళిపోతా నేను. ముందే మా ఆమెకు జ్వరం వచ్చింది, ఇక ఏం తింటుందో ఎట్లా గోళీలు వేసుకుంటుందో లేదో తెలియదు. అన్ని దవాఖాన తీసుకోవాలి అనుకుంటున్నా. ఇక ఆమె గోళీలు తీసుకురా వేసుకుంటా అని అన్నది. ఇక మళ్ళీ నేను మీతోటి ముచ్చట పెట్టుకుని కూర్చుంటే అది గోళీలు కూడా వేసుకోసారు పోతా నేను ఇంటికి.
అదేం లేదయ్యా, ఇగో మీ భార్యకు చెప్పు జర మంచిగా కూసోబెట్టుకొని మిగతా పైసలు ఇస్తా అని అంటుంది. ఇక పైసలు లేకున్నా సరే అప్పుడప్పుడు జరంత పని ఉంటే చేసుకోనికి ఏమవుతుంది ఆమెకు చెప్పు. నేనేమన్నా మీ పనులను వదిలేసుకొని వచ్చి చేసుకో అని చెప్తున్నానా ఏంది? ఎప్పుడో ఇట్లనే పని లేనప్పుడు అని వచ్చి చేసినా సరే నాకు ఇక పైన పైన పనులన్నీ నేను చేసుకుంటాను, నాకేం బాధ లేదు. ఏదో కొన్ని మాత్రమే చేసుకోనికి ఇబ్బంది అవుతుంది ఇక అట్లా అని చెప్పేసి చెప్తున్నా. ఆమెనేమో ఇంటనే లేదు నీ భార్య. లేదు సారు, ఇక పొలం కాడ పండ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. నేను పోతున్నా, ఆమె పోతుంది పండ్లకు, ఇంకా పొలం మాత్రం చూసుకోనికనే వీలైతలేదు గట్లనే అంటున్నట్టుంది ఆమె. అరే కూసో నువ్వు, మీరు మరీ మొహమాట పెడుతుర్రు కదా సారు. పర్లేదు కూసోవయ్యా. ఏమన్నా పుచ్చుకుంటావా శేఖర్? వద్దు సారు, నాకు ఉట్టిగానే పానం ఖరాబ్ అవుతుంది తాగితే, వద్దు. అబ్బా ఈ మందు బాటలు చూస్తే నాకేమో పానం కొట్టుకుంటుంది తాగాలని. ఇక ముందే దానికి జ్వరం వచ్చింది, ఇంటికి పోతే ఎంత లొల్లి పెట్టుకుంటుందో ఏమో తాగొచ్చిండు అని చెప్పేసి ఇక పొరకాట తిరిగిచ్చి కొడుతుందో ఏమో అనిపిస్తుంది. ఏం చేయాలబ్బా, నా బలవంతం పెడుతుండు కానీ నా పానం అయితే ఇక సీసాల మీదనే ఉంది. చాలా రోజులు అవుతుంది పానం బాగలేక, మందు దిక్కే చూస్తలేను, దారిగుంటనే పోతలేను. గట్లాంటిది ఈ హనుమాత తోలుకొని వచ్చి సీసాలు అక్కడ కూర్చోబెడితే నా పానం ఎట్లుకుంటుంది? ఏమయ్య శేఖరు, చెప్పు సారు, ఏదో మాట్లాడాలన్నారు కదా, మాట్లాడుర్రి. ఇగో నాకు పైసలు ఏమొద్దు, ఇక నేను చెప్తున్నాను కదా, ఇక అప్పుడప్పుడు వచ్చి జర్రంతా ఇట్లా చూసుకొని ఓ ముందు ముందు నేను ఇక ఇట్లయితే అట్లయితే కాదు, పొలం ఇట్లా కొందామని చూస్తున్నా. ఇక్కడ ఏమైనా పొలాలు మంచిగా ఉంటే చెప్పు, ఇక అట్లనే పొలం కూడా కొనుక్కుంటా. జరంతా తాగరాదు మాట్లాడుకుంటా. వద్దు సారు, ఇక చాలా రోజులు అవుతుంది నేను తాగక, పానము మంచిగా ఉంటలేదు తాగితే అని చెప్పేసి ఇక తాగుతలేను. మళ్ళీ ఇప్పుడు తాగంటే ఇట్లా చెప్పు. ఒక్కసారికి ఏం కాదయ్యా తాగు. అబ్బా ఈ బీర్సీ చూస్తే నాకేమో పానం కొట్టుకుంటుంది, నాలుగు ఒక్క తిరగ గుంజుతుంది తాగాలని. ఏమో జర మొహమాటమే అనిపిస్తుంది మళ్ళా. అది ఎంత మొత్తుకుంటుందో కదా, చాలా రోజులు అవుతుంది తాగుతలేడు, ఇప్పుడు ఇట్లా తాగొచ్చిందని ఇంకా జ్వరం ఉన్నది కూడా చూసుకోకుండా ఏం చేస్తుందో ఏమో నన్ను భయం అవుతుంది. మీరు మరీ మొహమాట పెట్టేస్తారు. సరే ఏంటి సారు తాగుతావు, కానీ ఒక్కటే తాగుతావు, మళ్ళీ ఇంకెక్కువ తాగను చూడు. ఓర్ని నాకు ఒక్కడిది అయినా చాలరా భయ్, నీతోటి ముచ్చట పెట్టి ఉంది చాలా. ఏమో అంటుర్రు సారు. నిన్ను కాదులే, ఇదిగో తీసుకో తాగు. అబ్బా వాన కూడా పడుతుంది, మంచి సిట్టింగ్ ప్లేస్ దొరికింది, మస్తు ఉంది పోయిగా. ఇది తాగినాక ఎంత మట్టి ఎక్కుతుందో కదా, ఇది ఎట్లా చేయాలబ్బా నేను. తాగు శేఖర్, ఏం ఆలోచిస్తున్నావు, తాగు. ఏం లేదు, వాన వస్తుంది, ఇంటికి పోతే ఇదంతా మొత్తుకుంటుందో ఏమో నా మీద అని నాకు భయం అవుతుంది, ఇట్లా చేద్దా అని చూస్తున్నా. ఏం కాదులే, మెల్లగా పోదు కానీ, ఏ పల్లెటూరులో గంత భయపడుకుంటా పోతే ఎట్లా నువ్వు. సిటీలోనే తాగి మంచిగా పక్కపోటు పోతారు జనాలు, అంతకంటే ఈనంగా ఉందా ఏంది. అమ్మయ్యా మంచిగా లేపిండు సీసా, గట్టిగానే తాగుతుండు. ఇక మెల్లగా దారిలోకి తెచ్చుకోవాలి ఇక నాకు. ఇగో శేఖరు, ఒక మాట చెప్తా వింటావా? అబ్బాకి ఇంత మంచిగా మంది ఇచ్చినావు, మంచిగా కూర్చొని ఇచ్చినావు, ఓ సిగరెట్ ఇచ్చినావు, ఈ వానలా గంత కమ్మగా తాగుతున్నా నేను. ఇక ఏమంటారు అడుగురు, ఈ మంచిగా టక 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 చెప్పేస్తా. మరి నీ పిల్లము సగం సగం పని చేసి ఆగిపోతుంది చేయనంటే నువ్వు ఎట్లుకుంటున్నావయ్యా? దానికి పానం బాగాలేదు అని చెప్పేసి ఒప్పుకున్నా అంతే. లేదంటే రేపటి నుంచి దాన్ని ఎట్లా పంపించాలో నాకు తెలియదా ఏంది సారు? మీ దగ్గరికి పనికే కదా పంపేయమంటారు, ఎట్లయినా సరే నేను పంపిస్తా. మీరు అసలు టెన్షన్ పడకూడదు సారు, ఏం చేయాలో నాకు బాగా తెలుసు. దానికి లేదంటే మస్తు భయము, ఏమో మొత్తుకుంటా నా మొగుడు అంటే అది. అట్లాంటి మీ దగ్గర తీసుకురా నా సారు, తీసుకొస్తా పనికి చేస్తుందుకో అదే. అయినా ఎందుకంటే ఇక నాకు పనులు మస్తు దొరుకుతారు కానీ ఈమెయితే దబా చిట చేసిపోతుంది, ఆమెకు అంత అర్థమైపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళని ఎవరన్నా పెట్టుకునే అనుకో, వాళ్ళకి అన్ని పనులు నేర్పించవలసి వస్తుంది. ఇక జరమి ఆమెకు అన్ని పాతగామే కదా, అన్నీ నేర్చుకుంది, మంచిగా వంట చేస్తుంది. గట్లా అని చెప్పేసి నేను చేయమంటే ఆమెనేమో ఇంటలేదు. ఇక ఎంత చెప్పినా ఇంటలేదు, ఆమె రానంటే రాను, మిగతా బ్యాలెన్స్ నేను పనికి పోయి తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తా సారు అని మాట్లాడుతుంది. గట్ల అని చెప్పేసి ఇక నీతోటన్నా ఆలోచన చేద్దాం అనేసి నువ్వు వచ్చిందాక ఆగినాం ఇంటికాడ. మీరు నాకు చెప్పి చాలా మంచి పని చేసారు. ఇక దాని సంగతి ఏందో తెలుసుకుంటూ నేను ఈ అమ్మ ఎట్లా రాదో చూస్తా నీ దగ్గర పనికి. అమ్మ దాని పనికి వంగబెట్టాలంటే నేనే కరెక్ట్, అది ఏ పని కూడా మంచిగా చేస్తుంది. నేనంటే నాకు పానం సుస్తాయి, పోయి తాగి పానం సుస్తాయి,
ఇంకా పనికి ఏమంట పోలేదో అది పని మీద మస్తు ఇంట్రెస్ట్ పెడుతుంది. ఇంకా అదే చూడు ఇల్లంతా మంచిగా నడిపిస్తుంది. ఇంక ఇప్పుడు పొలం పనులు చూసుకో అంటే నాతో ఏదైతే చెప్పు. ఇక గది కూడా అదే చూసుకుంటా ఉంటుంది. ఇక నీ తన పని మానేసే. మరి ఎట్లా నీ భార్యని ఎట్లా అట్లా చేసి ఒప్పించి మళ్ళీ మా ఇంటికి పనికి పంపిస్తావా మరి? ఆయ్, నువ్వు ఇంటికి పిలిచినావు నన్ను సారు, పిలిచి మంచిగా కూసబెట్టి మందు పోసి గింత మంచిగా మర్యాద చేస్తే మీకోసము మా ఆమెను పనికి పంపించలేనా నేను చెప్పు? ఏముంది ఇక వంట చేసి పెట్టడానికి దానికైనా బరువు అవుతుందా? ఈ అమ్మ దాన్ని పొద్దునే లేపుతావు కొంచెం తొందర రేపి ఫస్ట్ పోయి సారు వాళ్ళ ఇంట్లో పని చేసి రాపోవా అని చెప్తా. అట్లేముంది ఇక పొలం కాడి కోసమే కదా ఇది ఇబ్బంది పడుతుంది. ఇంకా పొలం పని ఏదో నేనే కష్టపడి చేస్తా. ఇక కాకపోతే జర జీతం ఎక్కిస్తేనే బాగుండునేమో మరి ఆమెకు. అది పెద్ద పిచ్చి మాలోకము, పైసలు వెనకేసుకుందామే అంటది, మళ్ళీ అది చెప్తుంది నాకు. మళ్ళీ ఇప్పుడు సడన్గా ఉండండి పని మానేస్తాను బట్టి నాకు గుండె గల్లు అన్నది జల్లు అన్నది. ఏంది ఇది ఇట్లా మాట్లాడబట్టి ఇది పని ఆపేస్తే నాకు ఇబ్బంది అవుతుంది కదా అనుకున్నా. ఇక ఇంకో విషయము గట్లే పొలం గురించి కూడా అడుగుతున్నా కదా, గా పొలం ఏదో మంచి పొలం ఉంటే చెప్పు కొనుక్కుంటా. సరే సారు, మా ఊర్లోనే మస్తు ఉన్నాయి అట్లాంటి పొలాలు. ఇక కొంతమంది చేసుకుంటూనే లేరు, అమ్ముదామని పెట్టిర్రు. ఇక నేను మాట్లాడి చెప్తుంది. ఏమో కానీ నీ పిల్లం రేపటి నుంచి పనికి రానికి ఒప్పుకుంటుందా లేదా జ్వరం తక్కువైనాక? ఇక నా చేతులు లేదు సారు, అది తీరు చెప్తా దానికి. చేసిందంటే సరే, చేయలేదంటే ఇక మంచి పని ఆమె తీరాడి పెడతా నీకు నేను. అరే ఆడికి వస్తే ఈడికి వస్తే మళ్ళీ మొదటికి వచ్చిండు కదా. ఈయన పొద్దుననగా పోయిండు, జ్వరం వచ్చిన మనిషిని వదిలేసి ఏడిపోయిండు. ఇంత చీకటి అయ్యింది ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడ పోయినట్టు? ఈ ఆది వచ్చి తోలుకొని వాయే. ఇక అటు నుంచి అటు పోయినా మెల్లగా ఏడుకో పోయినట్టున్నాడు నాకు తెలిసి. ఇంకా ఎప్పుడు వస్తాడు ఏంది, ఇంత టైం అయిపోయే ఇంకా రాకపాయే ఇంటి దిక్కు. నాకేమో పానం భయం అవుతుంది. ఈయన తాగితేనే ఈ టైం దాకా రాడు ఇంటికి. ఈయన తాగితే ఈయన ఆరోగ్యం ఏం కావాలి? ఇంతకుముందే డాక్టర్లు చెప్పిర్రు చాలా కష్టం ఉంది ఆయన తాగితే, ఇక అట్టట్లనే అన్నట్టు చెప్పిర్రు. ఈయనకు అన్ని విషయాలు తెలిసి తాగుడు అంటే ఇట్లా తయారైతే ఇట్లా. ఇక నాకు తెలిసి అయితే ఇక తాగనికనే కూర్చున్నాడు ఎన్నో. అందుకే గింత టైం అయినా కానీ బయటికి రాకపాయే. ఇంకా అందరి ఇళ్ళల్లో ఉండి డోర్లు పెట్టుకున్నట్టురు. ఒక్కదాన్ని ఇప్పుడు ఏడుకని పోయి తేలాడాలి అబ్బాయినని. ఎవరికి అడుగుకి రాత్రి ఏడుకోతున్నావు అంటారో ఏమో. ఏంది ఇట్లా చేసేయినా ఏడుకోయినట్టబ్బా. గిదంతా కాదు, గీ ఆది వాళ్ళ ఇంటికి పోయి ఏందో తెలుసుకుంటా. అసలు నా మొగని తోలుకొని పోయిండు, ఇంటికి ఇంకా రాకపాయే. మరి ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఆయనని? ఈ టైం దాకుంటే ఆయన ఎవరితో కూసుంటే తాగనీకి మంచిగా కూసుంటాడు. అట్లాంటోని ఇన్ని రోజులు మరిపించినా మంచిగా వేసుకున్న నా మొగన్ని మళ్ళీ ఇప్పుడు తాగితే ఆయన బాణం ఏమైపోవాలి? నన్ను పిల్లల్ని ఆగుడు చేసిపోతాడా ఏంది? ఇంత టైం అయిందాక ఇంటికి రాలేదు చెప్తా. ఈయన రాని ఇంటికి వచ్చినాక చెప్తే సంగతి. ఈయనని అంత అపురూపంగా చూసుకుంటున్నా, ఎందుకు ఇంత కష్టపడుతున్నా పని మీద పడకుండా చేస్తున్నా అంటే ఆయనకు అర్థం కావాలి. తాగనికి మాత్రము నోరు తీసుకొని కూర్చుంటాడు. అబ్బా అబ్బా, ఏందా నీ తాగిట్లో వచ్చినావు గీ టైంలా? అవే మా ఆయన చూసినా అవే ఏడుకోయిండో ఏమో కనిపిస్తానే లేడు. చాలా సేపు నుంచి దేలాడుతున్నా ఏడలేడు. ఈ టైం దాకా బయట ఏడున్నాడో అర్థం కాక మీ ఇంటి దిగ్గు ఇట్లా వచ్చిందా ఏంది అని చెప్పి వచ్చిన. ఏ ఊకోరా అనిత, నీ మొగడు ఏమన్నా చిన్నపిల్లగాడ తప్పిపోనీకే? ఎంత టైం అయితే ఏముంది ఇంటికి వస్తాడుది. ఆయన కోసం నువ్వు కూడా గీ టైంలో బయటకు వచ్చినావు ఏందమ్మా? ఓ ఇంటికి వస్తాడు, ఆడే ఏడున్నాడో. అయ్యో కాదే తాత, అయ్యో ఏదైనా తాగి కూర్చున్నాడా ఏంది? నా ఎన్నెళ్ళేంది ఈ టైం దాకా బయట ఉండనే ఉండాడు. ఇక ఇప్పుడు ఇట్లా తాగిండేమో అని నాకు అనిపిస్తుంది. అందుకే ఇక్కడి నుంచి పోయేటప్పుడు చూసినావా ఎడికన పోతుంటే అని అడుగుదామని వచ్చిన. అవ్వు పోయిర్రు గదే, గా పేరు ఏం పేరు, గా బుచ్చయ్యల్లా ఇల్లు కొన్నాడు చూడు. గా పిల్లగాడు నీ మొగడు ఇద్దరు కలిసి గీడంగానే పోయిర్రు అప్పుడు మధ్యాహ్నం పూట. అప్పుడే చూసిన నేను, ఇక మళ్ళీ చూడలేదు. అయితే నా అనుమానమే నిజమన్నమాట. ఇక ఈ ఆదియే తీసుకొని పోయిండు ఆయనని. గింతసేపటిదాకా కూర్చుండంటే ఇక మంచిగా సిట్టింగ్ వేసినట్టుర్రు, ఇద్దరు కూర్చొని తాగుకుంటూ కూర్చున్నట్టుర్రు. ఈయనకు పానం మంచలేదన్న విషయము ఆయనకు నాకు తప్ప ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆయననేమో తాగుడు అనేసరికి ఏ విషయం చెప్పాడు? ఆరోగ్యం మంచిగా లేదు అని చెప్పాడు, నేను తాగుతలేనని చెప్పాడు. అన్మాతం సీసాలు చూసినంటే సీసాలు లేపుతాడు. ఇప్పుడు ఎట్లయితుందో ఏమో పరిస్థితి. ఇక ఎట్లయితే ఇట్లయితే కాదు, ఆది వాళ్ళ ఇంటికి పోయి ఏందో తెలుసుకుంటా. ఏమైందమ్మా గట్ల నిలబడితివి? అవే గదే సార్ వాళ్ళ ఇంటికే పోతా. మరి ఆయనతోటే పోయిండు అంటున్నావు కదా, చూస్తా ఆడ ఇట్లా ఉన్నాడో ఏమో మరి.
సరే కానీ ఏమైందిరా గంత కోపం అయితే జరసేపట్లా? మరి ఏంది ఆయన తాగితే ఎట్లా చెప్పు? పిల్లలేమో ఇద్దరిని బయట హాస్టల్ వేసి ఎంత కష్టపడుతున్నాము తెలివందాయే కాదు. ఇప్పుడు ఆయన ఇట్లా తాగుకుంటా గాయడ కూర్చుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు? గారే ఏంది చాలా రోజులే అయ్యే కదా నీ మొగడు తాగక, ఇప్పుడేమో తాగుతున్నా అనబడితివి. ఇంకెందుకు తాగుతాడు చెప్పు? ఎప్పుడో ఒకసారి ఎవరైనా కలిస్తే తాగుతాడేమో, దానికి గంత కోపం అయిపోతావేందమ్మా? సరేనే తాత, నేనైతే పోతా మరి. ఇప్పుడు నీతోటి నేను పొద్దున మాట్లాడతా గాని ఇంతకీ తిన్నా ఇక గిన్నె కడుకుంటున్నా, పిలిచినట్టు వినిపించే. ఇక ముసలామె తింటుంది, ఇక నాది అయిపోయింది, నువ్వు కూర్చోవే నేను పోయి చూసి వస్తా ఏందో అని ఇక వచ్చిన బయటికి. ఏంది పెద్దమ్మ గిడ కూర్చున్నావు ఈ టైంలా? సుజాత ఏం చేస్తుంది? ఏమోరా ఏం చేస్తుందో ఏమో లోపల. నేనే తినేసి వచ్చిన గిడలోనే కూర్చుందామని చెప్పేసి కూర్చున్నా. ఈ ముసలి ఇట్లా బయటకు వస్తుంది ఏమంటే వస్తలేదు. వచ్చి వాకిట్లా కూర్చున్నా చాలా సేపు అవుతుంది, బయటికి వెళ్తలేదు. ఇంకా గప్పుడనగా పిలిచిన ఇంకా బయటికి రాలేదు. చూడు ముసలి దానికి ఎంత టెంపరు. జరసేపు ముచ్చట పెడదాము, బోర్ అవుతుంది ఇంట్లో కూర్చొని గట్టివి ఏం చూతూగే. జరసేపు గివతో నన్ను ముచ్చట పెడదామంటే ఏమో ముసలి అస్సలే బయటికి వెళ్ళవలేదు. నువ్వేంది బిడ్డ గిట్ల వచ్చినావు? ఏం లేదు పెద్ద, జరసేపు సుజాతతో మాట్లాడదామని వచ్చిన. పిల్లలు ఏం చేస్తుర్రా? చిన్నోడు అన్నాడు, పెద్దోడు హోంవర్క్ ఉందంట, రేపేమో ఎగ్జామ్ ఉందంట, హోంవర్క్లు ఉన్నాయంట, అవన్నీ రాసుకుంటా కూర్చున్నాడు. నేనే సుజాతతో మాట్లాడదామని వచ్చిన. ఏ వండింది కూర? జర్రంతా చికెన్ తీసుకొచ్చిన ఉండే పిల్లగాడు, గదే వండింది తిన్నాము. ఈ టైంలో నేను ఎందుకు వస్తానే సుజాతానికి? గదే ఏం కూర చేసిరో జరంత వేసుకోపోదామని వచ్చిన నేను. అట్లనా? ఇక చాలా అయితే లేదురా, గిత్త తుండో చూరండు ముక్కలు ఇట్లా మిగిలిందో ఏమో మరి తినంగా. మరి గాయంతో ఏం సరిపోతుంది? ఎంతనో కొంత చేసేపు మాట్లాడి పిలవరాదు నీ కూడా బయటికి, ఇక లోపలికి ఏం పోదు. అయినా అగ్గి ముసలాని ఇంటి ముంగట కూర్చున్నావు, దీనికి మస్తు టెంపర్ ఉంటుంది. ఈడంగా పోతుంటే ఒక్కసారి వాళ్ళకరియదు, మాట్లాడదు. అరే సరే పోనీలే ముసలి వాళ్ళకరియకున్నా సరే కానీ ఇక పెద్దది మనమన్న వాళ్ళకరిస్తామంటే మేడలు మీకేం చూస్తుందంటే పలకరిలో వాళ్ళకరియదు. వాళ్ళకరిస్తే అందుకే ముసలిదాని దగ్గరికి రాబుది కాదు నాకు. నువ్వేమో గీడొచ్చి కూర్చున్నావు ఏం చేపేది? ఇక ఇంటి ఎదురుగా ఉంటారు, మాట్లాడుకోకుంటుంటాం రా. వాళ్ళతోటి వీళ్ళతోటి పక్కలతోటి అందరితోటి మాట్లాడుకుంటూనే కూర్చుంటాము. చాలాసేపు అవుతుంది. ఇంకా అనిత కూడా బయటికి రాకపోయే. ఇక తలుపేమో పెట్టుంది, చాలాసేపు అవుతుంది ఇక్కడ కూర్చొని. ఇంట్లో ఉన్నారా లేదా వాళ్ళు కూడా ఆల్మొగలు? రేపు పొద్దున పని ఉన్నాడే? ఉంది, ఓ దిక్కు టమాటాలు అయిపోయినాయి కదా, ఇంకొక దిక్కు ఉన్నాయంట. ఇక మీ పెదనాన్న చెప్పినుండే ఇక గాడికన్నా పోయి రావాలి. ఏమోనే వస్తా లేకపోతే లేదు పిల్లగాడు. ఇక ఎట్లా పోతాడో, పొద్దున లేస్తాడో లేవడో చదవనికే నేనే లేపాలి. మళ్ళీ ముంగట కూర్చొని ఆడు చదువుకుంటుంటే కూర్చుంటేనే మంచిది. ఇక నేను అంతే, ఆడు అట్లేమంతాడు, అందరు నిద్ర వేరని అందరు నిద్ర ముఖాలు చూస్తాడు, ఆడమంతాడు. ఇక పొద్దున్న లేసాకి నాకే టైం అవుతుందో తెలియదు. పొద్దున్నే లేస్తా ఎంత నిద్ర వస్తుందో ఏమో. ఆడు పోయినాక చేసే పని వండుకుందాం అని చెప్పి నేను. అత్తమ్మ గీడెంతసేపు కూర్చుంటావు? ఆయన పిలుస్తుండే ఇక వండుకోదామా అమ్మ రమ్మని చెప్పు అంటున్నాడు. ఏందే గిద్ద దబ్బరం అంతా? అరే నేను నీతోటి చేసేపు మాట్లాడదామని వస్తే నువ్వేమో మీ అత్త కూర్చుని అత్తని లేపుకొని పోబడుతుంది. ఏమోనే అత్తమ్మ ఇట్లానే కూర్చుంది ఒక్కటి అప్పటి నుంచి. ఆయన చూస్తూనే ఉండు, ఎవ్వరు లేరు కదా ఈడేం చేస్తుంది కూర్చొని అనేసి పోయి తీసుకురాపో అని అన్నాడు. అందుకే నేను వచ్చిన. ఓయ్ పోసి బయటికి వెళ్తావా లేదే? తిన్నావా సుజాత? తిన్నానే, నువ్వు తిన్నావా? తినలేదే, పెద్దోడు వర్క్ చేసుకుంటుండు, ఇంట్లో ఏం కూర్చుందని చెప్పేసి చేసేపు నీతో మాట్లాడదామని వచ్చి ఇక్కడ వచ్చిన. రేపు కూలీ ఇట్లా వస్తానో రాను అది కూడా చెప్పిపోదామని వచ్చిన. ఇంకా ఆ విషయం చెప్పడానికి గీడాకు వచ్చిన, ఫోన్ చేస్తే అయిపోతుండే కదా. సరే రావే. ఏడుకొద్దు, ఇంత చికెన్ కూర పట్టుకొని రాపో. మీ అత్త చికెన్ వండి తెప్పించిందంట కదా, వండినామంట కదా, ఎంత ఉందో అంత వేసుకొని రాపో. తీసుకొని పోతా, ఇంకేం మళ్ళీ ఇంట్లో కొత్తు. సరే ఉండు తీసుకొస్తా. ఏంది మళ్ళా ఒక్క తీరుగా కేకలు పడుతుంది? లేక మా ఇంటికి వచ్చి కూర్చున్నావు ఎందుకే? ఏమోనే కూర్చోబుద్ది అయింది కూర్చున్నా. ఎందుకు ముచ్చట పెట్టడానికి బరువు అవుతుందా నీకు? సరే కానీ ఏం చేసే కూర్చోరాదే. కూర్చుంటా కానీ ఏందిరా నాకు అర్థం కాదు. చాలా సేపటి నుంచి పిలుస్తున్నావు, నేను అప్పుడే అన్నం పెట్టుకున్నా తిందామని. ఒక్కొక్క బుక్కకు ఒక్కొక్కలా మాట్లాడదానే ఉన్నావు. ఇక సరే పట్టు తిన్నాక పోతా కానీ బయటికి అని చెప్పేసి నువ్వు రాలేదు. అయ్యో తింటున్నా అవే. సరే పాటు అయిపోయిందా? మంచిగా కట్టుకుండా తిన్నావా లేదా? పిలుస్తుందని చురుకొచ్చినావా? అట్లే తిన్నా, ఇక మంచిగానే తిన్నా. ఏమి కౌసండి నాకు అమ్మ వాసన వస్తుంది, చికెన్ వండినట్టు. అవే వండినంది అలా మా కూడలా చికెనే వండింది. ఈయనే ఉంటావు ఇంటి ముంగట ముసలిదానికి తింటాము, తింటుంది అనేసి ఎప్పుడన్నా అనుకున్నావు మళ్ళా?
సుజాత ఇక రా, నువ్వు తర్వాత ఎత్తుగా కూర మళ్ళేమైనా పిలవబడితివి. నువ్వు వచ్చినప్పటి నుంచి అనిత కనిపించిందా నీకు? ఏ కనిపించలేదే, చాలా సేపు అవుతుంది. డోర్ పెట్టే ఉంది, బయటికి కూడా వస్తలేనట్టుంది, ఇంట్లోనే ఉన్నట్టుంది. పోయి మీ అత్త వలకరియలేదా ఇంకా? ఏడనే గిరింటి మీద కూర్చుంది, వస్తలేవో బయటికి అని చూస్తుంది కానీ ఆమె వస్తలేదు, డోర్ తీస్తలేదు అని చెప్పేసి ఏ పండుకుర్ర ఏమనేసి అట్లనే కూర్చున్నట్టుంది ముసలామని లేపుకుంటా. అబ్బే నాకైతే చాలా డౌట్లు ఉన్నవి, నీకు ఒక్కసారి కూడా డౌట్ రాలేదా అని అనిత మీద? ఎందుకు రాదే, నాకు కూడా చాలా సార్లే వచ్చింది, కానీ ఎందుకు చెప్పు, అది ఏమన్నా కళ్ళతో చూసినాకనే నమ్మాలి అన్న ఆలోచనతోటి ఇక నేను డౌట్ పడలేదు. ఏందయ్యా నువ్వు ఎక్కడ పోతే అక్కడనే పోయి ఇప్పుడు తాగవలసిన అవసరం ఏమొచ్చింది చెప్పు, నా పానమే మంచిగా లేదు, ఇక మెల్లగా పోయి తాగేసి వచ్చినావు. స్వాతి చూడే వస్తుంది అనిత. అయితే అప్పటి నుంచి డోరు దగ్గరేసి ఉండే, వీళ్ళిద్దరు భార్య భర్తలు బయటనే ఉర్రు, ఇక ఇప్పుడు ఇంటికి కూతుర్రు. నువ్వు అన్నట్టు నిజంగానే ఎందుకు అనిత చాలా చప్పగా ఉంది, మొహం అంతా మార్చుకొని ఉంది, మొగని మొత్తుకుంటా తిట్టుకుంటా పోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు రయ్యా తాగనికి గంతగా నా పానం కొట్లాడుతుంది నీకు చెప్పు, ఇక పానమే చక్కగా లేదు, ఈ విషయం నీకు నాకు తప్ప ఎవరు తెలియదు, ఇక నువ్వు ఇట్లా రోజు తాగితే ఇక అందరికి ఊరంతా తెలిసిపోతుంది. ఒక్కరోజు తాగితే కంటిన్యూ తాగనీకి ట్రై చేస్తావు నువ్వు, నీ సంగతి నాకు తెలియదా? అవ్వు కదనే, మనకి ఇంతమంది గిరి ఉండంగా కూడా అది మనల్ని పట్టించుకోకుండానే నడుచుకుంటా ముద్దుగా మొగం తోలుకొని పోతుంది. గదే జ్వరం వచ్చింది కదా, ఇంటి దిక్కి ఎవరు వచ్చి వలకరియలే అని చెప్పేసి అడిగిందేమోనే. దాని మొహానికి అత సీన్ లేతి, ఇంకా మీ అత్త చూడనట్టుంది, లేదంటే ఎప్పుడో కేకలేసి పిలుస్తుంది ఆ పిల్లని. అగో అనిత మొగడు ఇద్దరు కలిసి ఏడుకోబోయినట్టుర్రు. అనిత పానం ఎట్లుందిరా? ఏం పానమో ఏమో అక్క, ఏం చేతి చెప్పు, ఇక నాకు పానం బాగలేక నేను ఇంట్లుంటే ఈయన మెల్లగా పోయి బయట తాగేసి వచ్చిండు, ఇక నేను ఎవరు చెప్పుకుంది చెప్పు, కనీసము పానం చూస్తుంది దానికి, ఇంటికాడ ఎవరు లేరు, అదొక్కటి ఎట్లుంటుంది అన్న ఆలోచన ఉందా మీ మరిదికి? అవు అనితకి ఎన్నలేంది, ఉన్నట్టుండి జ్వరం వచ్చింది డబ్బున, మొన్న అయితే మంచిగా ఉన్నది, ఇంత సడన్గా జ్వరం ఎట్లొచ్చింది ఏమో, ఏ విషయానికో ఆలోచిస్తూ ఉన్నట్టుంది ఇంట్లో, అందుకే జ్వరం వచ్చింది. లేదంటే అది గట్టిపోయేదే అమ్మ, చిన్న చిన్న దాంట్లకు ఉట్టిగానే కింద పడదు, అది ఏదో గట్టిగానే ఆలోచిస్తున్నట్టుంది, అందుకే పానం సుస్తయింది, గంటే అయి ఉంటుందిలే. ఏంది శేఖరు గట్ల చేస్తేవి, పిల్లకు పానం బాగాలేనప్పుడు గట్ల తాగి వస్తే ఎవరు చూసుకుంటారు, రాత్రి జ్వరం ఎక్కువ అయ్యే తక్కువ అయ్యే, పిల్లానికి కాపలు ఉండేది పోయి గిట్ల తాగి నువ్వు అంతే, నిన్ను ఆ పిల్ల చూసుకోవాలా, ఆ పిల్ల నువ్వు చూసుకోవాలా, జ్వరం వచ్చిన పిల్లని? అట్లేం లేదు పోతేనే జర్రంతా కూర్చొని గిత్తనే తాగిన, దానికే పెద్ద రాతంతం చేస్తుంది అదే. నేనేం పండుకోను, పొద్దుంతా కూర్చొని ఉంటాను, నైట్ అంతా కూర్చొని ఉంటుంది దీనికోసం. అగో ఊకో పిల్లగా, నీ మాటలు చెప్తున్నవి నువ్వెంత తాగినావు అనేది, జర్రంత తాగినట్టు మాటలు ఎట్లా తోలుతున్నాయి నీవి, మనిషి ఎట్లా తోలుతున్నావు, మాటలు అట్లే తోలుతున్నవి, ఈ జర్రంత తాగినా అని చెప్పబడుతీవి, ఏ గిట్లా ఉంటే ఎట్లా పిల్లగా నువ్వు? పాపము అది మంచిగా కలకలాడుతూ పానము మంచిగా హుషారు ఉంటే ఎట్టులాడుతుంది, పని 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 అని, పాపము ఇవాళ మొత్తం దానికి ఏదో ఒక టెన్షనే పెట్టిన, పొద్దున్న నుంచి దాని టెన్షన్ దానికే ఉన్నట్టుంది, జ్వరం వచ్చి ఇక నువ్వేమో నీ అలర్ నీకే ఉన్నట్టుంది, పొద్దున్న నుంచి పిల్ల మాకు ఇప్పుడు కనిపించింది. అవ్వ పొద్దున్న నుంచి నేను గిన్నె ఉన్న పిల్ల ఒక్కసారి కూడా బయటికి రాలే అనిత, నేను పనికి ఇట్లా పోయిందేమో, అయ్యా పోయేటప్పుడు కనిపించకుండా వచ్చలే అనుకున్నా, వచ్చినా కూడా ఉన్నట్టున్నా నేనే అనుకున్నా, కానీ ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు బయటికి ఎంచి రావట్రి. అదేనే పోసావా, పానం బాగలేదు, ఇంట్లో వండుకున్నా, ఈయన ఎప్పుడో బయటకు పోయిండో, ఇంకొస్తలేడు అని చూస్తే మెల్లగా తాగి నడుచుకుంటూ వస్తుండు, ఇక నేను ఏం చేతి చెప్పు? సరే పోరి బిడ్డ, పోరి పొద్దున మాట్లాడుకుందాం కానీ తినిపోరు, ఏమన్నా తినడో లేదో, నీ మొగానికి ఇంత రేటు, నువ్వు తింటా తినిపో, వాతావరణం చల్లగా ఉంది, లోపలికి పోయి ఇక జ్వరం వచ్చింది అంటున్నావు. అనిత ఏమైంది, జ్వరం వచ్చినా అది? అవ్వు స్వాతి ఉన్నట్టుండి జ్వరం వచ్చింది, చాలా మబ్బుగా ఉంది, అందుకే ఇక రాలేదు పొలందికి కూడా ఇలా. మొన్నటిదాకా గంట మంచిగా ఉన్నావు, సడన్గా ఇంట్లోకి బయటికి రాకుండా ఉండి జ్వరం తెచ్చుకున్నావేందే? 5-6 రోజుల నుంచి బయట కనిపిస్తేనే లేవు, మళ్ళీ చూస్తే 2 రోజులకే జ్వరం వచ్చింది, ఇంట్లో ఉండి సుఖపడి మంచిగా ఉంటారు, కానీ నువ్వేందే జ్వరం వచ్చి పడ్డావు? నాకు తెలిసి నువ్వు దేని గురించో గట్టి ఆలోచిస్తున్నావు, అందుకే లోపల ఆలోచించి జ్వరం వచ్చినట్టుంది. దేని గురించి అంత సోంచాయిస్తున్నావు? వాయమ్మో దీనికి డౌట్ వచ్చిందంటే ఇది అన్నీ బయట పెట్టిన దాకా ఊకోదు, నాకేమో ఓపిక అయితే లేదు, తప్పుడు కాకుండా ఇంట్లో పోతా, రేపు బయట కనిపించినప్పుడు మన మంచిగా అయినాక అని చెప్తా కానీ తీయ అని చెప్పి తప్పించుకోవాలి నుంచి. ఏమైనా అడుగుతుంటే ఏం చెప్పావు?
అబ్బా స్వాతి, ఇంకా నీ క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేయడము ఆపు. నాకు శాతనైతే లేదు పిల్ల. నేను పాన మంచిగా అయినాక నీ డౌట్లు ఏమైనా ఉంటే అడుగు కానీ చెప్తా. కానీ ఇప్పుడు జర నన్ను ఓనింగ్ ఇంట్లోకి తినడం కూడా తినలేదు, గోళీలు వేసుకోవాలి. ఇక నా ముఖం తేలాడుకుంటా బయటకు కూడా సరిపోయింది నాకు. సరే సరే ఓ మరిగా ఇక నడవయ్యా, పెద్ద ఘనకార్యం చేసిన అని చెప్పేసి మంచిగా నిలబడ్డాడు. అరే వస్తూనే ఉన్నా కదనే, ఎందుకట్లా? నడువు, ఇక ఇంటికి పోయినాక చెప్తాను నీ సంగతి ఏందో. చూసినావా, నేను అడుగుతుంటే అది దాటేసిపోతుంది. సరే పట్టుగా జ్వరం ఉంది కదా అని చెప్పేసి నేను ఊరుకున్నా. కానీ ఏదో జరిగింది ఆదికి ఈమెకు, అందుకని చెప్పేసి గట్లా డల్లుగా ఉంది. జ్వరం వచ్చింది లోపల లోపల ఆలోచించి ఇంట్లో ఉండి, అందుకే మనకు చెప్తలేదు. నాకైతే నాదైతే డౌట్ క్లియరే. ఇక అదేదో రేపు మాపు బయట పడుతుంది కదా చూద్దాము. అయినా సరే నేను దాంతో మాట్లాడి ఆయమంతా గుంజుకుంటా. అది అనుకుంటుంది నన్ను తక్కువ అంచనేస్తున్నట్టుంది. అది వదిలేసిందేమో మర్చిపోతారులే 2-3 రోజులు అయితే అనుకుంటుంది. కానీ నేను మాత్రం గుచ్చి గుచ్చి అడిగి నిజాలు ఏంటో తెలుసుకుంటా చూడు. తెలుసుకొని నీకు చెప్తా చూడు. అప్పుడు చూడు విను, ఇక నీకే అర్థమవుతుంది అన్నది నిజమా కాదా అనేది. సరేనే, ఇంకా రేపు చూసుకున్నాం. కానీ ఇక నీకు కూర వేసుకొచ్చి ఇస్తా పో. నాకైతే నిద్ర వస్తుంది. ఇక పొద్దున ఆయన పోతాడు, మళ్ళీ వంట గిట్లా చేసేది ఉంటుంది. ఇక మస్తు పనులు ఉన్నాయి నాకు. ఎప్పుడు ఇంట్లోనే ముఖం చూసుకుంటుంది ఏముంటవే. ఇక కొత్త కూడలు వినా, ఇంకా పాతగా అయినావు. ఈ మెల్లమెల్లగా బయటికి రా, అన్నీ తెలుసుకో, అందరితోటి మాట్లాడు, ఎవరేందనేది తెలుసుకో. ఇంకెన్ని రోజులు ఇంట్లోనే ఉంటావు? వస్తూనే ఉన్నా కదనే, పనికి వస్తున్నా, బయటికి వస్తూనే ఉన్నా. ఇగో గడ అత్తమ్మలు కూర్చుర్రు, నేను వచ్చిన మెల్లగా బయటికి వస్తే మాట్లాడుతున్నా. ఆయనతో కూర్చొని నేను ఉంటున్నానే. సరే ఉండే, మరి కూర వేసుకొస్తా. పో పో దెబ్బలు వేసుకురా పో. ఇక తిని పోయి నేను కూడా వంట. మళ్ళీ పొద్దున్నే లేవాలి అమ్మ 4 గంటలకే. పిల్లగానికి ఎగ్జామ్స్లు ఉన్నాయంట. ఆడి ఇప్పుడు హోంవర్క్ చేసుకుంటుండు. పొద్దున్న లేచి చదువుకొని పోతున్నాడు అని లేపాలి. ఇక నేను కూర్చొని ఉండాలి అది చదివిందాకా. పో పో డబ్బులు వేసుకొని రా పో. మీ అత్తనేమో 2 ముక్కలు మిగిలి ఉండొచ్చు, సరిపోతుందో లేదో అనబట్టే. సాల్పాటే ఎంత అందరు వన్నారంటున్నావు, నువ్వు ఒకదానివే కదా, మస్తు అవుతుంది పాటు. చూసినావా మీ అత్త జోళ్ళకు జల్లు కాడ్చుకుంటా ముసలిదాంతో ఎంత ముద్ద కూర్చుంది చూడు. ఎంత కూడా సోయలేదు. ఇక మంచిగా పండుకునే టైంకి గమట్లో ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుంటారు ముసలోళ్ళు.